కోసం కొట్లాడినాం, మీ పిఆర్సీ కోసం కొట్లాడినాం. అప్పుడు కేసీఆర్ ఇలా అధికారం ఉన్నప్పుడు పైసలు పోయిన దగ్గర పైసలు లేవు కాబట్టి ఈ టీఎన్జిఓ నాయకులను పిలిచిండే ఆయన. ఇంకా టీఎన్జిఓ నాయకుల గురించి తెలుసు మనకు. కేసీఆర్ ఫామ్ హౌస్ పిలిచి ఏం చేస్తాడు? కోడికూర, తలకాయ కూర, కాలశోర్వా, బోటి, కీమా, మటన్, చికెన్, ఇగో ఇవి పెడతారు. ఇవి పెట్టినాక ఏం చేస్తారు? టీఎన్జిఓ నాయకులు ఫామ్ హౌస్ పోతారు, సెక్రటరీ పోతారు, అనేది ప్రగతి భవన్ పోతారు. కేసీఆర్ సార్ కెమెరాలో చూస్తాడు, వచ్చిండ్రా వచ్చారు. గంట సేపు కూర్చొని పెడతాడే. ఈ టీఎన్జిఓ నాయకులు ప్రగతి భవన్ పోయిందంటే టీవీలలో బ్రేకింగ్, చర్చలు ప్రారంభమైనాయి అని చెప్పి టీవీలో బ్రేకింగ్ వస్తుంది. అలా చర్చలు ప్రారంభం కావాలా? పోయి గంట సేపు కూర్చుంటారు. కూర్చున్నాక కేసీఆర్ ఏం చేస్తాడు? వాళ్ళు తిండి పెట్టు రాయటాడు. మొత్తం పొట్టిగా తింటారు వీళ్ళు. తినేసరికి మళ్ళీ ఒక గంట. టీవీలలో ఏమవుతుంది? 2 గంటల నుంచి చర్చలు జరుగుతూనే ఉన్నాయి అంటారు వస్తారు. ఇక కేసీఆర్ సార్ బయటికి వస్తాడు. బయటకు వస్తాక ఏమంటాడు తెలుసా అన్న? నీ టీఏలు గీయలు బియ్యలు ఏముండయి, చికెన్ కూర మంచిగుందా, కాలశోర మంచిగుందా, మీకోసమే చేయించిన అన్న, జాగ్రత్తగా ఉండండి అని పీక్తాడు, కూడా పీక్తాడు. ఇక బయటకు వస్తున్న నాయకులు ఏమంటారు? చర్చలు సఫలం, మనకు డిఏలు వస్తాయి, మనకు టీఏలు వస్తాయి, మనకు పెన్షన్లు వస్తాయి, అన్నీ వస్తాయి, మీరు ఓటేయండి, ఇక బీజేపీ బీఆర్ఎస్ ఓటేయని చెప్పంటారు. కథం మీరు అందరూ బండ కూడా ఓడేస్తారు కదా కదా అయిపోయి. ఏ ఒక్క సమస్య 10 సంవత్సరాల కేసీఆర్ పాలనలో ఏ ఒక్క సమస్య పరిష్కారం అయిందా మీకు? కాలే. అప్పుడు ఏం చేసిండు? టీఎన్జిఓ నాయకులను బెదిరించిండు కేసీఆర్. 3 నెలల దాకా జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు ప్రభుత్వం దగ్గర. కాబట్టి మీ టీఎన్జిఓ నాయకులు పోవాలి, అన్ని జిల్లాలు పర్యటించాలి, ఏ ఒక్క వ్యక్తి కూడా జీతాల కోసం రోడ్డు మీదకి ఎక్కి ఆందోళన చేయొద్దు, చేస్తే సస్పెండ్ చేస్తా, సర్వీస్ నుంచి రిమూవ్ చేస్తా అని చెప్పి ఇలా కేసీఆర్ ఆ రోజు బెదిరించాడు. బెదిరించిన తర్వాత టీఎన్జిఓ నాయకుడు ఒక నాకు ఫోన్ చేశాడు, మన బాబాజల మన నాయకుడు నాకు ఫోన్ చేసి, భాయ్ సాబ్ ఇగో ఈ విధంగా బెదిరించిండు, 3 months కోసం జీతాలు ఇస్తాడట, మేము ఇవ్వడం సైకి చేద్దట, సై చేస్తే సస్పెండ్ ఇస్తాడట, కేసీఆర్ వార్నింగ్ ఇచ్చి మనం పంపిణం అన్నాడు. అన్న వెరీ నెక్స్ట్ డేనే నేను స్టేట్మెంట్ ఇచ్చిన, ఏ కేసీఆర్ ఫస్ట్ నాడు జీతాలు ఇవ్వకుంటే నీ ఫామ్ హౌస్ వచ్చి గల్ల పట్టి బయటికి గుంజుకొస్తాం, జీతాలకు ఎందుకు ఇవ్వవో, ఇవ్వకుంటే భారతీయ జనతా పార్టీ దమ్మెంతో చూపెడతామని చెప్పి నేను వార్నింగ్ ఇస్తే, భారతీయ జనతా పార్టీ వార్నింగ్ ఇస్తే మీకు ఫస్ట్ నాడు వాళ్ళు కనీసం 15th కన్నా జీతాలు వచ్చినాయి. మీరు ఈ కేసీఆర్ పాలనలో మీరు చూడండి, నన్ను పాదయాత్ర చేసినప్పుడల్లా ఇలా ఎంత 15th కేసీఆర్ జీతాలు ఇస్తావయ్యావా అంటే జీతాలు వస్తుండే. మేము డిమాండ్ చేస్తే తప్ప జీతాలు రాలే మీకు. ఇలా మేము డిమాండ్ చేయకుంటే 3 months కోసం జీతాలు వస్తుండే. కొట్లాడింది మేమన్నా, ఇలా డిఏల కోసం కొట్లాడింది మేము, పిఆర్సీ కోసం కొట్లాడింది మేము. ఇలా సిద్దిపేటలో మీ పెన్షన్ పిఆర్సీ కోసం కొట్లాడితే సిద్దిపేటలో లాఠీ చార్జ్ అయితే మా కార్యకర్తలు కాలు చేతులు విరిగినాయి. ఇలా 3 months తెలుసు మీకు. ఇలా కానీ ఇవన్నీ చెల్లించలేకనే కేసీఆర్ ఏం చేసిండు? ఈ పెన్షనర్స్ రిటైర్మెంట్ అయితే పైసలు ఇవ్వాల్సి వస్తుందని చెప్పి 58 ఏజ్ను 61 చేసిండు. 61 చేసి పైసలు ఇవ్వాల్సి వస్తుందని. ఆ పేరుతో కూడా గత సంవత్సరం ఎంతమంది రిటైర్మెంట్ అయ్యారు? దాదాపు 8,000 మంది పోయిన సంవత్సరం రిటైర్ అయిపోయారు. ఈసారి మళ్ళీ ఈ ఏడాది 10,000 మంది రిటైర్ కావడానికి సిద్ధంగా ఉన్నారు. వీళ్ళకి ఎంత బకాయిలు ఇవ్వాలంటే 11,000 కోట్లు ఇవ్వాలి. 11,000 కోట్లు ఈ రాష్ట్ర తెలంగాణలో నుండి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చెల్లించడానికి సిద్ధంగా ఉండాలి. కానీ పైసలు లేవు. మీ డిఏలకు పైసలు ఉండయి, మీ పిఆర్సీ అమలు చేయడానికి పైసలు ఉండయి, మీ ప్రమోషన్లకు ఉండయి. ఇలా ఎక్కడైనా ఎంవిఓ పోస్టులు ఖాళీ ఉండే, డిఓ పోస్టులు ఖాళీ ఉండే, డిప్యూటీ డిఓ పోస్టులు ఖాళీ ఉండే, స్కావెంజర్లు మీతో బాత్రూమ్ కడిగిస్తారు, మీతోని పిల్లలతో ఊడిపిస్తారు, చాక్ పీసులకు పైసలు లేవు, కేంద్రం ఇచ్చే నిధులను డైవర్ట్ చేస్తున్నారు. కానీ వీటికి పైసలు లేవట. కానీ బరాబర్ ఆ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో పైన ఉండే 4 మంత్రులు 5 మంత్రులు బడా కాంట్రాక్టర్లు అందరూ కూడా ఆ కాంట్రాక్టర్లే మంత్రులైండు. వాళ్లకు మాత్రం వాళ్ళ బిల్స్ పేమెంట్ చేయడానికి మాత్రం పైసలు ఉంటాయి. వాళ్ళ బిల్స్ అన్ని కుల్ల పేమెంట్స్ అయిపోయినాయి. దాంతోపాటు 14-15% కమిషన్ ఇస్తే బిల్లు పేమెంట్స్ అవుతున్నాయి. ఇప్పటికీ సచివాలయం దగ్గర రిటైర్ అయినటువంటి ఉద్యోగస్తులు ఇప్పుడు కూడా చెప్పులు అరిగే విధంగా పోతున్నారు. ఇలా సెక్రటరీలో చాలా మంది కోర్టు నుంచి ఆర్డర్ తీసుకున్నారు, మాకు బెనిఫిట్స్ రావాలని చెప్పండి. రిటైర్ అయిన వాళ్ళు పైసలు వస్తే పిల్లల పెళ్లి చేయొచ్చు, పిల్లలకైనా వ్యాపారం చేయించవచ్చు, మా కుటుంబాన్ని మంచిగా చదువుకోవచ్చు, మంచిగా సెటిల్ కావచ్చు,
రిటైర్ అయినటువంటి ఈ పదవి విరమణ పొందిన జీవితాన్ని ప్రశాంతంగా కుటుంబంతో గడుపుకోవాలని చెప్పి ఒక ప్రశాంతమైన జీవితం గడపాలని చెప్పి అనుకుంటారు. కానీ ఇలా టెన్షన్లతో ఇబ్బంది పడి ఇలా ఆసుపత్రిలో పాలయ్యే పరిస్థితి వచ్చింది. పోనీ ఆసుపత్రిలో పాలైతే అంటే ట్రీట్మెంట్ మెడికల్ బిల్స్ అంటే అవి కూడా పెండింగ్. ఇన్ని సమస్యలతో ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగ వర్గాలు ఇబ్బంది పడుతుంటే వీటి గురించి ప్రశ్నించే పార్టీ ఎవరున్నారంటే కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే ప్రశ్నిస్తున్నది. వాళ్ళ ఇలా 317 జీవో తెలుసానా మీకు? ఇప్పటికీ ఆ రోజు తపస్సు వచ్చింది. తపస్సు ఉపాధ్యాయులు మాతో పాటు వస్తే నేనే బయటికి పంపిన. ఇది మూర్ఖత్వ ప్రభుత్వం, మీ పేపర్లో ఫోటోలు వస్తే వీడియోలు వస్తే మిమ్మల్ని సస్పెండ్ చేస్తారు, మీరు పోండి అన్న కూడా తపస్సు ఉపాధ్యాయులు మాతో పాటు ఉన్నారు తప్ప పోలే. మాతో పాటు పోలీస్ స్టేషన్కు మాస్కులు పెట్టుకొని వచ్చారు, కానీ ఏ ఉపాధ్యాయ సంఘం రాలేదన్న. ఇప్పటికీ మా కార్యకర్తల అరుపులు కేకలు ఇప్పటికీ చోళలు నిలబడతాయని నాకు 4 మహిళా కార్యకర్తల కాల్చితులు అన్న. 8 మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు సెప్టిక్ అయిందన్న. రంపంతో కోసే ప్రయత్నం చేశారు. ఆ రాత్రి కేసీఆర్ మీరు మమ్మల్ని అడిగినారు, మాకు ఉపాధ్యాయ సంఘం తపస్సు ఉన్నది, కానీ మనం ఏ ఉపాధ్యాయ సంఘం అడగలే, ఏ ఉపాధ్యాయులు మా కోసం ఫైట్ చేయమనలే. కానీ 317 జీవో వల్ల చెట్టుకోరు పుట్టగలుగుతారు, భార్య కాడ భర్త కాడ పిల్లల కూడా తల్లిదండ్రుల కాడ ఉన్నారు కాబట్టి అది బాధపడి ఆవేదన చెంది ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్ మెడలు వంచాలి, ఈ జీవో తీసుకుపోయి చిత్తపుట్ట పడాలి, సవరింపజే విధంగా ఒత్తిడి తీసుకురావాలని చెప్పి ఇలా మేము ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. ఏం జరిగింది ఆ రోజు? మేము దీక్ష ప్రారంభించే ప్రయత్నం చేస్తే కేసీఆర్ రాత్రి ఫుల్ మందు దాగి ఏం చెప్పిండు, సిపికి ఫోన్ చేసి, బిడ్డ నువ్వు వెంటనే బండి సంజయ్ దీక్ష చేస్తున్న ఆఫీసును జేసీబీతో కూల్చేయాలి, జేసీబీతో కూల్చేయాలి వెంటనే అంటే, వాళ్ళ జేసీబీతో కూల్చే బిడ్డ నీ సంగతి చూస్తామంటే ఇలా పోలీసు వాళ్ళు ఏం చేశారు? ఆ రోజు రంపం బట్టి కట్టర్ మిషన్ బట్టి నా ఆఫీసు మొత్తం బద్దలు కొట్టారు. ఫైర్ ఇంజన్ పైపు ప్రెషర్ ఎట్లుంటుందో మీకు తెలుసు. నా విండోస్లోకి వెళ్ళి పైపు ప్రెషర్ కొడితే కార్యకర్తలు లబోదిబోని మొత్తుకుంటే వాళ్ళ ఆ ప్రెషర్కు గోడలకు వాళ్ళు పోయి తలిగిరు. వాళ్ళ గ్లాసులు వలితే కింద గ్లాసులు గుచ్చుకుంటే రెక్కలు బట్టి గుంచుకపోయారు. చాలా మంది కార్యకర్తలకు సెప్టిక్ అయింది. 4 కార్యకర్తలు 4 months పాటు 4 నెలల పాటు బెడ్ రెస్ట్ తీసుకున్నారు, సెప్టిక్ అయింది. ఇలా పిఆర్టీ వచ్చిందానా, డిటిఎఫ్ వచ్చిందానా, ఎస్టీ వచ్చిందానా, ఏ సంఘం వచ్చిందన్నా? ఇప్పుడు పోటీ చేస్తున్న నాయకులు ఎప్పుడు ఎటుపోయినప్పుడు ఆ రోజు ఇలా మేము ఉపాధ్యాయ సంఘ నాయకులము, ఉపాధ్యాయ సంఘ నాయకులకే ఓట్లేయాలి, మీ సమస్యల కోసం కొట్టాడుతుంటే గెలిచిన వాళ్ళు తీసుకుపోయి అధికార పార్టీకి గంప కింద గంపుతుంది. మళ్ళీ గెలిచిన వాళ్ళందరూ కూడా పోయేది కాంగ్రెస్ పార్టీకే. ఎందుకు పోతున్నారు అంటే నేను సమస్యలు పరిష్కరించుకొని పోతున్నామని చెప్పి ఒక కుంటి సమాధానం చెప్తారు. ఇలా 7 సంఘాలు 317 చెప్పి సంఘాలు 7 మాకేమవసరమన్నా మాకు కొట్టాడడానికి? మేము ఉపాధ్యాయులమా? మాకు ఉపాధ్యాయ సంఘం ఉందా? మన ఉపాధ్యాయులు అడిగినరా? కానీ ఒక బాధ్యతాయుత పార్టీ కాబట్టి ఆ రోజు 317 కొట్లాడుతుంటే ఇలా ఆ యుద్ధం మర్చిపోలేదన్న రోజు. ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా ఎంపీగా ఉన్న నేనే 4 రోజుల పాటు జైలుకు పోయినా అంటే ఇలా మీకోసం కొట్లాడే పార్టీ ఏదో ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళ ఇంత కొట్లాడితే, ఇంత మీకోసం కొట్లాడితే ఇలా కరీంనగర్ తప్ప తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగులు ఉపాధ్యాయులు ఎవరు కోటేసారు? అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కోటేశారు. ఇలా అడిగిరండి మా కార్యకర్తలు. ఇప్పటికీ కార్యకర్తలు అడుగుతున్నారు మా కార్యకర్తలు, అన్నా మనము ఉద్యోగులు ఉపాధ్యాయుల కోసం 317 జీవో వ్యతిరేకంగా కొట్లాడి జైలుకు పోయినామన్నా, లాఠీ దెబ్బలు తిన్నాం, కాళ్ళు చేతులు విరగొట్టుకున్నాం, కాళ్ళు సెప్టిక్ అయినాయి, 4 months పాటు బెడ్ రెస్ట్ తీసుకున్నాం, సస్తమా బతుకుతామా తెలియదు. ఆ పైపుల ప్రెషర్తో లబో దిబో అమ్మ నాన్నను మొత్తుకున్నామన్నా. కానీ ఆ రోజు మా భార్య పిల్లలు కనవాలే, మా కుటుంబాలు కనవాలే, మా కుటుంబాలు పక్కబడి సస్తమని తెలిసి కూడా 317 జీవోను రద్దు చేయాల్సిందని కొట్లాడినామన్నా మనం. కానీ ఏమైందన్న కొట్లాడితే ఇదే ఉద్యోగులు ఉపాధ్యాయులు కాంగ్రెస్ పార్టీకి ఓటేసారన్నా. ఎందుకు కొట్లాడాలన్నా మనం వాళ్ళ కోసం? ఎందుకు యుద్ధం చేయాలన్నా? ఎందుకు మన జీవితాలను ఖరాబ్ చేసుకోవాలన్నా? మా మీద రౌడీ షోడ్ ఓపెన్ చేసిరన్న ఆ రోజు. దేనికోసం కొట్టాలని చెప్పి మా కార్యకర్తలు ప్రశ్నిస్తే ఏమి సమాధానం చెప్పాలో ఇలా తెలంగాణ రాష్ట్రంలోని ఉపాధ్యాయ ఉద్యోగ వర్గాలు ఒక్కసారి గుండె మీద చేసుకొని ఆత్మవిమో చేసుకోవాలన్నా. ప్రశ్నిస్తున్నాను, ఇప్పటికీ ప్రశ్నిస్తున్నానా. ఇలా మా కార్యకర్తలు ఎన్నికల్లో ప్రచారం చేయమంటే అన్న ప్రచారం చేస్తాం. కనీసం ఇప్పుడన్నా ఈ ఉపాధ్యాయ ఉద్యోగ వర్గాలకు 317 జీవో సందర్భంగా మనం చేసిన యుద్ధం
మన పడ్డ బాధలు, మన పీద పడ్డ లాఠీ దెబ్బలు, మనకు కాళ్ళకు కుచ్చిన సీస వక్కలు, ఫైర్ ఇంజన్ ప్రెషర్తో కోట గోడకు తగిన మా గుండె మీద పడ్డటువంటి ఆ గాయాలు కనీసం ఈ ఎన్నికల సందర్భంలోనైనా కనీసం వినబడతాయా అన్న, మన అరుపులు వినబడతాయా, మన గాయాలు కనబడతాయా అని చెప్పి ఇప్పటికీ మా కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారన్న. ఒక్కసారి ఆలోచించండి మీరు. ఇవాళ మీకోసం కొట్లాడిన పార్టీ ఏది, మీకోసం జీవితాలను నాశనం చేసుకున్న పార్టీ ఏది, ఏ కార్యకర్తలు మీకోసం కొట్లాడినరో 317 జీవన్ మీ బాధను మా బాధగా భావించి ఎవరు కొట్లాడినరో ఒక్కసారి తెలంగాణలో అన్ని ఉపాధ్యాయ సంఘాలకు విజ్ఞప్తి చేస్తున్నా. మీరు పిఆర్టీయా, మీరు ఎస్టీయా, మీరు డిటిఎఫ్ ఎవరన్నా కానీ సంఘాల నాయకుల నమ్మకాన్ని మీరు ఆ సంఘాల నాయకులను, ఆ సంఘాల నాయకులు కేవలం ప్రభుత్వానికి కొమ్ము కాస్తారు తప్ప ప్రభుత్వాన్ని ప్రశ్నించే స్థితిలో ఇలా సంఘాల నాయకులు లేరన్న విషయాన్ని ఇలా ఆ ఉపాధ్యాయ సంఘాలు ఆలోచించాలి. ఉపాధ్యాయులు ఆలోచించాలి. ఈ ఎన్నికల్లో మీరు ఒక్కసారి 317 జీవన్ గుర్తించి మా కార్యకర్తల యొక్క కష్టాలను గుర్తించి, మా కార్యకర్తలు పడ్డ బాధలను గుర్తించి ఇలా భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని మల్క కోమరి గారికి ఓటేసి గెలిపించే ప్రయత్నం చేయండి. ఇది మీరు మాకు ఇచ్చే గిఫ్ట్ అన్న. ఉపాధ్యాయులు మాకిచ్చే బహుమతి. ఇవాళ మీరు మా అభ్యర్థిని గెలిపిస్తే ఇలా రాబోయే రోజుల్లో మా కార్యకర్తలు కూడా విశ్వాసం పెరుగుతుంది, ఒక నమ్మకం వస్తుంది, ఒక భరోసా వస్తుంది. ఎస్, మన ఉపాధ్యాయుల కోసం కొట్టాడితే ఉపాధ్యాయులు మాకు భరోసా కల్పించరు, విశ్వాసంగా మాకు ఓటేసిరు, మన అభ్యర్థిని గెలిపించరు అని చెప్పి ఒక విశ్వాసం ఏర్పడితే ఇంకా కొట్లాడే అవకాశం ఉంటుంది. అట్లా అవకాశం ఒక్కసారి ఇవ్వండి.